Very good morning. My name is Nagaparan. I'm a senior functional nutritionist with Wilson's Community. Morning calls low, we are getting very good response అనమాట. So many people who are very much health conscious. They're asking so many questions అనమాట. ఆ క్వశ్చనర్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ని పుల్ చేస్తే కన్నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లో కోఎన్జైమ్ క్యూటెన్ గురించి చాలా మంది అడిగారు అనమాట. అసలుకి కోఎన్జైమ్ క్యూటెన్ అంటే ఏంటి? ఈ క్యూటెన్ సప్లిమెంటేషన్ దేనికోసము? ఎవరి కోసము? ఎవరు వాడాలి? ఎంత డోసేజ్‌లో వాడాలి? అనే దాని గురించి అడిగారనమాట. కొంతమంది క్లయింట్స్ మేము ప్రెగ్నెన్సీ టైంలో మాకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారు సార్. దానివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? కొంతమంది క్లయింట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే కొలెస్ట్రాల్ మెడికేషన్‌లో ఉంటారో, స్టాటిన్స్ అలాంటి మెడికేషన్‌లో ఉన్నప్పుడు ఈ క్యూటెన్‌ని వాడితే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి విన్నాము. అది నిజమేనా అని. అండ్ ఎనర్జీ కోసము ఇవి వాడొచ్చునా? ఎలా వాడొచ్చు? అనే క్వెషన్స్. నేను ఈ క్వెషన్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తానండి. బట్ బిఫోర్ వి హ్యాండిల్ దిస్, బిఫోర్ ఐ విల్ మేక్ యూ అండర్‌స్టాండ్ అబౌట్ ఈ క్యూటెన్ అంటే ఏంటి అని చెప్పబోయే ముందు మీకు కోఎన్జైమ్స్ అంటే ఏంటి అన్నది అర్థం కావాలా? కోఎన్జైమ్స్ అంటే ఏంటి అని అర్థమయ్యే ముందు ఎంజైమ్స్ అంటే ఏంటి అన్నది అర్థం కావాలా? దానికంటే ముందు ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది మన బాడీలో అనేది తెలియాలా? అంటే ఇవన్నీ అర్థం కావాలంటే మేము ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలా అని అనుకోవచ్చు మీరు. అంతేం అక్కర్లేదు. ఓకే. వెరీ సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కోఎన్జైమ్ క్యూ10 ఆర్ ఈ ఎంజైమాటిక్ యాక్షన్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రాసెస్‌లో మీ అదర్ క్వెషన్స్ కూడా క్లారిఫై అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకడిగిన క్వెషన్స్‌లో ఎందుకు సార్ ఎక్కువ ఫైబర్ తింటే గన ఐబీఎస్‌లోకెళ్తారా? ఇరిటబుల్ బowel సిండ్రోమ్‌లోకెళ్తారా? అనే ఒక క్వెషన్. లేదు. పాలు తాగకూడదంటారు కదా! పాలు మంచిది కాదు. పాలు అరగవు. కాస్త పెద్దయిన తర్వాత అంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతుంది మీకు. అండ్ ఎందుకు సార్ ఫిష్ బేస్డ్ ఒమేగా 3 ఎందుకు తీసుకోవాలి? వాల్‌నట్స్‌లో చాలా ఎక్కువ ఒమేగా 3 ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్‌లో చాలా ఎక్కువ ఒమేగా 3 ఉంటుంది. బట్ అగైన్ నాన్ వెజ్ బేస్డ్ ఒమేగా 3 సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అనే దాని గురించి. అండ్ ఇందాక చెప్పిన విధంగా కొలెస్ట్రాల్ మెడికేషన్‌లో ఉండే వాళ్ళకి ఈ క్యూ10 సప్లిమెంటేషన్ హెల్ప్ అవుతుందా లేదా? ఈ అన్ని క్వెషన్‌కి మీకు ఆన్సర్ దొరుకుతుంది వెన్ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ దిస్. ఓకే. లెట్స్ స్టార్ట్ లైక్ దిస్. నేను సింపుల్ ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంజైమ్స్ అంటే ఏంటి అనే దాని గురించి. ఓకే. సో, లెట్స్ సే థట్ మీ దగ్గర ఒక రూ. 10,00,000 డబ్బులున్నాయి. ఓకే. మీరు ఫారిన్ కంట్రీకెళ్తున్నారు. ఏ కంట్రీ తీసుకుందాము? లెట్స్ సే దట్ యూఎస్. ఓకే. యూఎస్‌కెళ్తున్నారు. 10,00,000 అంటే మంచి డబ్బులే గదా! సో, ఈ 10,00,000 తీసుకొనెళ్లి యూఎస్‌లో మీరు ఖర్చు పెట్టగలుగుతారా? పెట్టలేరు. బికాజ్ ఈ లక్షలు, వేలు, వందలు, ఈ రూపాయలు మన ఇండియాలో చెల్లుతుంది. యూఎస్‌లో మొత్తము డాలర్స్ కదా! సో, ఇఫ్ యూ వాంటెడ్ టు స్పెండ్ సంథింగ్ అక్కడ వాళ్ళకర్థమయ్యే భాషలో ఆ డాలర్సే వాళ్ళు తీసుకుంటారు. రూపీస్ తీసుకోరు. కరెక్టా? అదే మీరు ఇంక వేరే కంట్రీస్‌కెళ్తే రష్యాకెళ్తే గన రూబెల్స్, దుబాయ్‌లో అయితే దిర్హామ్స్, కువైట్ అయితే దినార్స్. అక్కడ, అక్కడ చెల్లుబాటు అయ్యేటువంటి కరెన్సీ మీరు తీసుకొనెళ్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. రైటా? సేమ్ వే ఇప్పుడు అలా కరెన్సీ ఎక్స్‌చేంజ్ అవ్వాలంటే ఏం కావాలా? ఇప్పుడు నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినాను. అక్కడ ఫారెన్ ఎక్స్‌చేంజ్ అని ఉంటుంది. మీరు చూసుంటే ఎక్కడైనా. ఓకే. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ ఎళ్ళినా గానీ ఫారెన్ ఎక్స్‌చేంజ్ అని ఉంటుంది. అక్కడ మీరు డబ్బులు ఇండియన్ రూపీస్‌లో ఇస్తే మీకు కావాల్సిన కరెన్సీలో వాళ్ళు డబ్బులివ్వడం జరుగుతుంది. కాస్త కమిషన్ పట్టుకుంటారు. ఓకే. ఎగ్జాక్ట్‌లీ సేమ్ థింగ్ ఎంజైమ్స్ గూడా చేస్తాయన్నమాట. ఎంజైమ్స్ ఏం చేస్తాయి అనంటే, మనం తీసుకున్న ఫుడ్డు మన బాడీకి అర్థం కాదు. యువర్ అండర్‌స్టాండింగ్? మనం తీసుకునే ఫుడ్ మనం ప్రోటీన్స్ అంటాము, కార్బోహైడ్రేట్స్ అంటాము, ఫ్యాట్స్ అంటాము. ఇవన్నీ మన బాడీకి తెలీదు. మన బాడీకి తెలిసిందల్లా ఏంటి? ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే గన దాన్ని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేసేస్తే గ్లూకోజ్‌ని అర్థం చేసుకుంటుంది బాడీ. ఒకవేళ ఫ్యాట్స్ తీసుకుంటే గన ఫ్యాటీ యాసిడ్స్‌గా గానీ, గ్లిజరాల్‌గా గానీ కన్వర్ట్ చేసిస్తే
వాటిని మన బాడీ మెటబలైజ్ చేయగలుగుతుంది. ప్రోటీన్స్ అయితే ప్రోటీన్ అనేది తెలియదు మన బాడీకి. సో ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ అమినో యాసిడ్స్ అండ్ ఇట్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఒక ప్రోడక్ట్ని, ఒక సబ్స్ట్రేట్ని ఒక ఎండ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసేదే ఎంజైమ్ అన్నమాట. ఓకే. సో ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ విల్ కన్వర్ట్ our food into an end product where our body can recognize or make use of it. అంతేనా? సో అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నా క్లయింట్స్కి, మనకు ఇవన్నీ లైక్ వీ విల్ టెల్ దట్, అరే ఈరోజు సోమవారం సార్, మేము ఎగ్ తినము, శనివారము చికెన్ తినను, నేను మొలకెత్తిన విత్తనాలు మాత్రమే తింటాను ప్రోటీన్ కోసం, లేదంటే గోరు చిక్కుడు మాత్రమే తింటాను ప్రోటీన్ కోసం. నో, యువర్ బాడీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ చికెన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ బీన్స్. అది అమైనో యాసిడ్స్గా బ్రేక్ డౌన్ చేసి ఇస్తుంది అంతే. ఓకే. అప్పుడే మన బాడీ యూజ్ చేసుకుంటుంది. చాలామంది లైక్ ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు టీ ఆఫర్ చేస్తున్నప్పుడు దే విల్ టెల్ దట్, సార్ సార్ ఈ టీ తాగండి, మంచిది ఈ టీ. ఎందుకు అని అంటే గన ఇందులో షుగర్ లేదు. షుగర్‌లో సల్ఫేట్ ఉంటుంది. మేము వాడము షుగర్. బ్రౌన్ షుగర్ ఉంది దీంట్లో. లేదంటే జాగరీ ఉంది. లేదు అనంటే హనీ ఉంది. అండర్‌స్టాండ్. మీ బాడీకి డిఫరెన్స్ తెలీదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఇట్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అదే ఇన్సులిన్ కావాలా. ఓకే. సో వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈజ్, ఆ ఎండ్ ప్రొడక్ట్‌గా కన్వర్ట్ చేసేది ఎంజైమ్. మీ బాడీలో ఎండ్ ప్రొడక్ట్‌గా మీ బాడీ అర్థం చేసుకునే విధంగా కన్వర్ట్ చేసేది ఎంజైమ్ అన్నమాట. ఓకే. సో ఇక్కడి వరకు అర్థమైందా? సో ఈ ఎంజైమ్స్ ఎన్ని రకాలున్నాయి? ఓకే. దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ విచ్ సేస్ అట్ డిఫరెంట్ నంబర్స్ అన్నమాట. కొంతమంది 1200 ఉన్నాయంటారు. కొంతమంది 2000 ఉన్నాయంటారు. ఓకే. కొంతమంది 75,000 ఎంజైమ్స్ ఉన్నాయంటారు. ఓకే. ఏది ఎగ్జాక్ట్‌గా నంబర్ అని అంటే గన, సో దెర్ ఈస్ ఎ రీజనబుల్ నంబర్. అట్‌లీస్ట్ లైక్ 2000-2500 ఎంజైమ్స్ అనేది మన బాడీలో ఉన్నాయి అనేది ప్రాపర్ స్టడీస్ చెప్తున్నాయన్నమాట. ఈ నంబర్‌కి ఎలా వచ్చారు సైంటిస్ట్ అంటే గన, దేర్ ఆర్ అరౌండ్ యూ నో 20,000-21,000 ఆహ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీన్స్ ఇన్ అవర్ బాడీ అన్నమాట. జీన్ కోడ్ అని అంటారు. ఓకే. ఈ జీన్ కోడ్ అంటే ఏంటి? కోడ్ అనే పదంలోనే ఉంది. మన బాడీ ఎలా వర్క్ అవ్వాలి అనేది ఈ కోడ్‌లో ఉంటుంది. ఈ జీన్ కోడ్‌లో ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మీ దగ్గర ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్ ఎలా వర్క్ అవుతుంది? ల్యాప్‌టాప్ ఎలా వర్క్ అవుతుంది? దేర్ ఈస్ సమ్ కోడ్ విచ్ రన్స్ బిహైండ్ ద సీన్ కదా! ఓకే. లైక్ మీరు యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్‌లో మీరు ఈమెయిల్ టైప్ చేసినప్పటికీ ఎనకాల మెషిన్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ అవుతుంది. కరెక్ట్? సో, ఈ జీన్ కోడ్ 20,000-21,000 మన బాడీలో ఉంటే, అందులో 10% ఆఫ్ జీన్ కోడ్, 7-10% ఆఫ్ జీన్ కోడ్ వచ్చి ఎంజైమ్స్‌ని తయారు చేయడంలో హెల్ప్ అవుతుందంట. 10% అంటే సమ్‌వేర్ 2000. ఓకే. సో, those many amount of enzymes, different enzymes are there in our body. ఓకే. సో, ఈ ఎంజైమ్స్‌లో అగైన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ మెటాబాలిక్ యాక్టివిటీస్ కోసం కొన్ని ఎంజైమ్స్ కానీ, లేదు అనంటే డీటాక్సిఫికేషన్‌కి కొన్ని ఎంజైమ్స్, లేదు అనంటే డైజెస్టివ్ సిస్టమ్ కోసం అని చెప్పి కొన్ని ఎంజైమ్స్. ఓకే. కొన్ని డీఎన్ఏ కోసం కొన్ని ఎంజైమ్స్. డిఫరెంట్ ఎంజైమ్స్ ఉన్నాయి. అన్ని ఎంజైమ్స్‌ని మనం గుర్తుపెట్టుకోవడం కష్టము. కొన్ని ఎంజైమ్స్ వాట్ ఆర్ హెల్ప్‌ఫుల్ ఫర్ అవర్ డైజెషన్ ఆర్ ఫర్ అదర్ ప్రాసెస్ అనేది నేను చెప్తానిప్పుడు. ఓకే. సో, అందులో ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను షుగర్ తీసుకున్నాను. దాన్ని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేయాలి, సుక్రోజ్‌గా కన్వర్ట్ చేయాలి అనంటే సుక్రేస్ అనే ఎంజైమ్ అన్నమాట. ప్రోటీన్ తీసుకున్నాను. ప్రోటీస్ అనే ఎంజైమ్, లేదంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఎంజైమ్స్ లైక్ పెప్సిన్ అని, ట్రిప్సిన్ అని, పెప్టిడేస్ అని, ఇలాంటి ఎంజైమ్స్ అమైనో యాసిడ్స్‌గా కన్వర్ట్ చేస్తది మన ఫుడ్‌ని. ఓకే. అదే మనం ఫ్యాట్స్ తీసుకున్నాం. యూ నో లైక్ వెదర్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఇట్ ఈస్. వెదర్ ఇట్ ఈస్ అమ్మ చేసింది మెస్, వెరీ వెరీ లైట్ సన్‌ఫ్లవర్ ఆయిల్. మీ బాడీకి తెలీదు అది సన్‌ఫ్లవర్ ఆయిలా, లేదంటే మీరు రూ. 1000 వదిలించుకొని ఇంపోర్టెడ్ వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారా? సో, ఫ్యాట్ వచ్చింది అనంటే
లైపేస్ అనే ఎంజైమ్ని యూజ్ చేసుకొని ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్గా గ్లిజరాల్గా కన్వర్ట్ చేస్తుంది మన బాడీ. ఓకే. అదే మీరు పాలు తీసుకున్నారు, లాక్టోస్ని లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా బ్రేక్ డౌన్ చేయగలుగుతుంది. ఓకే. అండ్ ఇందాక చెప్పిన విధంగా సుక్రోస్ని సుక్రేజ్ ద్వారా, మాల్టోస్ని మాల్టేజ్ ద్వారా. ఓకే. అండ్ సెల్యులోస్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంది. సారీ, సెల్యులేస్ అనే ఒక ఎంజైమ్ ఉందన్నమాట. మీరు లైక్ ఫైబర్ మంచిది, ఫైబర్ మంచిది అని చెప్పి మనం తింటూ ఉంటాం, రైట్? ఎక్కువ ఫైబర్ తింటే యువర్ బాడీ డోంట్ అండర్స్టాండ్, బికాజ్ ఆ ఫైబర్ని మొత్తం బ్రేక్ చేసేటువంటి ఎంజైమ్స్ మన బాడీలో లేదు. అలా అనుకుంటే ఆవు గడ్డి తింటుంది. మనం గడ్డి తింటే ఇట్ వోంట్ డైజెస్ట్, రైట్? ఎందుకు? ఆవు గడ్డి తిన్నా దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఆవు స్టమక్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. అందులో సెల్యులేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఆ గడ్డిని బ్రేక్ డౌన్ చేయగలుగుతుంది. సో మనం తింటే బ్రేక్ డౌన్ చేయలేం, ఎందుకంటే ఆ ఎంజైమ్ మన బాడీలో ఉండదు కాబట్టి. అండ్ ఇందాక పాల గురించి చెప్పాను కదా, పాలు ఎందుకు మంచిది కాదు అని అంటే, మనం చిన్న పిల్లల నుంచి పెద్దగా అయ్యే ప్రాసెస్లో ఈ లాక్టేస్ అనే ఎంజైమ్ అనేది డిసపియర్ అయిపోతుంది, మన బాడీలో తగ్గిపోతుంది. సో అప్పుడు మనం పాలు తాగినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే. అండ్ ఒమేగా 3 గురించి ఇందాక క్వశ్చన్ చెప్తూ ఉన్నాను నేను. ఎందుకు అవిసె గింజల్లో ఎక్కువ ఉంటుంది కదా, ఆల్మండ్స్లో ఎక్కువ ఉంటుంది కదా, వాల్నట్స్లో ఎక్కువ ఉంటుంది కదా ఒమేగా 3. ఎందుకు ఫిష్ సప్లిమెంట్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఈ వెజ్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఒమేగా 3లో, ఓకే, లైక్ ఏఎల్ఏ, ఈపీఏ అని అంటారనమాట. దాన్ని డిహెచ్ఏగా కన్వర్ట్ చేయాలి. ఓకే. ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఆర్ ఎక్స్ లైక్ ఈకాసోపెనాటనిక్ యాసిడ్ ఈ ఫార్మ్స్లో ఉంటుంది. దాన్ని డిహెచ్ఏగా కన్వర్ట్ చేస్తేనే బాడీ యూజ్ చేసుకుంటుంది. డోకాసో హెక్సానిక్ యాసిడ్ అనమాట. ఆ విధంగా కన్వర్ట్ చేస్తేనే మన బాడీ ఆ ఒమేగా 3ని రికగ్నైజ్ చేయగలుగుతుంది. కాకపోతే అలా కన్వర్ట్ చేయడానికి ఈ వెజ్ సోర్సెస్ నుంచి వచ్చినప్పుడు ఆ ఒమేగా 3ని కన్వర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్ 97-98% పాపులేషన్లో ఉండదు. అందుకోసమనే నాన్ వెజ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 తీసుకోమని మేము చెప్పినా, ఈవెన్ డాక్టర్స్ చెప్పినా అదే చెప్తారు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ అన్నమాట. ఓకే. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎంజైమ్ అంటే ఏంటి? ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కెన్ కన్వర్ట్ ద సబ్స్ట్రేట్ ఇంటూ ఎండ్ ప్రోడక్ట్ వేర్ అవర్ బాడీ కెన్ రికగ్నైజ్. అంతేనా? కార్బోహైడ్రేట్ని గ్లూకోజ్గా, ఫ్యాట్స్ని గ్లిజరాల్గా, ఫ్యాటీ యాసిడ్స్గా, ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్గా మన బాడీకి అర్థమయ్యే విధంగా చేసి ఇచ్చేదే ఎంజైమ్. ఎన్ని ఎంజైమ్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాము. లైక్ ఈ ఎంజైమ్స్ అన్నీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? డిఫరెంట్ పార్ట్స్‌లో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ ఆర్గాన్ లెవెల్‌లో. లైక్ స్టమక్ కొన్ని ఎంజైమ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన బ్యూకల్ క్యావిటీలో మన టంగ్, సెలైవరీ గ్లాండ్స్ ద్వారా కొన్ని ఎంజైమ్స్ అమిలేస్ ఇలాంటి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. అండ్ ప్యాంక్రియాస్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎంజైమ్స్ అని అంటారు. ఆల్మోస్ట్ యూనో 2000 అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అందులో అంతా లైక్ ప్యాంక్రియాస్ నుంచే ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమైంది. ఓకే. మనం తిన్న ఫుడ్ మన బాడీ ప్రాపర్‌గా అబ్జర్వ్ చేయాలన్నా ఎంజైమ్స్ చాలా అవసరం అనేది మనకు అర్థమైంది, రైట్? సో కోఎంజైమ్ అంటే ఏంటి? ఓకే. ఈ ఎంజైమ్ ప్రాపర్‌గా వర్క్ అవ్వాలి అని అంటే కోఎంజైమ్ కావాలన్నమాట. అర్థమవుతుందా? సో ఈ ఎంజైమ్ ప్రాపర్‌గా వర్క్ అవ్వాలి అని అంటే కోఎంజైమ్ కావాలి. అంటే ఎంజైమ్ అనేది ఒక వర్కర్ అని అనుకుంటే, ఈ కోఎంజైమ్ అనేది ఒక హెల్పర్ లాగా అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మనము ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గరికెళ్ళినామని అనుకోండి. ఓకే. లైక్ కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్న చోట మేస్త్రీలుంటారు. ఓకే. సో, మేస్త్రీలు ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అని చెప్తూ ఉంటారు. ఓకే. కానీ యాక్చువల్‌గా వర్క్ ఎవరు చేస్తారు? అక్కడ ఉండేటువంటి కూలీలు చేస్తూ ఉంటారు, రైట్? ఇక్కడ ఎంజైమ్ అనేది మీరు మేస్త్రి అని అనుకుంటే కన్నా, కోఎంజైమ్ అనేది యాక్చువల్ వర్కర్. అక్కడ ఉండేటువంటి వర్కర్ అన్నమాట. ఓకే. సో, ఈ ఎంజైమ్ ప్లస్ కోఎంజైమ్ ప్రాపర్‌గా మన బాడీలో ఉన్నప్పుడు మాత్రమే, సెల్యులార్ లెవెల్‌లో ఉన్నప్పుడు మాత్రమే
సో ప్రాపర్గా మన బాడీ మనం తీసుకున్న న్యూట్రిషన్ అబ్జర్వ్ చేయగలుగుతుంది. నేను ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఐ విల్ షేర్ ద స్క్రీన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఐ హోప్ దట్ యువర్ ఏబుల్ టు సీ ద స్క్రీన్ రైట్. సో ఇది ఎంజైమ్. ఏ ఎంజైమ్ అయినా కానివ్వండి. ఓకే. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఎమిలేజ్ కానీ, ప్రోటీస్ కానీ, లైపేజ్ కానీ, ఓకే, లైక్ ఎనీ అదర్ ఎంజైమ్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే. ఆ ఎంజైమ్కి కో ఎంజైమ్ అనేది యాడ్ అయినప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అది కార్బోహైడ్రేట్‌ని గ్లూకోజ్‌గా, ఫ్యాట్స్‌ని ఫ్యాటీ యాసిడ్స్‌గా, గ్లిజరాల్స్‌గా, ప్రోటీన్‌ని అమైనో యాసిడ్స్‌గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అర్థమైందా? సో, యూ అండర్‌స్టూడ్ రైట్? సో, కోఎంజైమ్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ రోల్. ఈ కోఎంజైమ్ యొక్క రోల్ ఎక్కువ ఎందులో ఉంటుంది అనంటే, డైజెషన్‌లో కాదు. ఎస్పెషల్లీ లైక్ ఎనర్జీ ప్రొడక్షన్‌కి కావాల్సినటువంటి ఎంజైమ్స్‌లో కోఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. ఓకే. సో, లైక్ కోఎంజైమ్ నేనిందాక చెప్పిన విధంగా హెల్పర్స్ అన్నమాట. దీస్ ఆర్ కైండ్ ఆఫ్ హెల్పర్ మాలిక్యూల్స్ అని చెప్పచ్చు. ఓకే. యూజువల్‌గా ఈ కోఎంజైమ్స్‌లో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ప్లే యాజ్ కోఎంజైమ్స్ అన్నమాట. అంటే వైటమిన్ సి గానీ, బి వైటమిన్స్ 8 బి వైటమిన్స్ ఉన్నాయి గదా! ఆ 8 బి వైటమిన్స్ కానీ, వైటమిన్ కే గానీ అండ్ ఆల్సో ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి క్యూటెన్ గానీ, ఇవన్నీ ఈ వైటమిన్స్ ప్లేస్ అండ్ కొన్ని మినరల్స్ గూడా ప్లేస్ యాజ్ ఏ కోఎంజైమ్ అన్నమాట. ఓకే. ఆ ఎంజైమ్ ప్రాపర్‌గా వర్క్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ ఎస్పెషల్లీ మనకు తెలుసు బి వైటమిన్ అండ్ సి వైటమిన్, కే వీటన్నిటి గురించి మనకు తెలుసు. క్యూటెన్ గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు క్యూటెన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. దిస్ ఈజ్ ఏ కోఎంజైమ్ ఫర్ ఏ మెటబాలిక్ ఎంజైమ్ అన్నమాట. మన బాడీలో మెటబాలిజం ప్రాపర్‌గా జరగడానికి ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, మెటబాలిజం ఎక్కడ జరుగుతుంది మన బాడీలో? ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా గ్లూకోజు, ఫ్యాట్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ బ్రేక్ డౌన్ అయ్యేదెందుకు? మనం ఏం తిన్నా పొద్దున్నుంచి ఇడ్లీలు, దోసలు, పూరీలు, పొంగనాలు, ఊతప్పాలు, ఆ! లేదు న్యూట్రిషియస్ ఫుడ్ అని జెప్పి ఫ్రూట్స్, వెజిటబుల్స్, జ్యూసెస్, ఓకే. ఆర్ కొన్ని సప్లిమెంటేషన్. మీరు ఏది తీసుకున్నా అది ఎక్కడికెళ్ళాలా? జస్ట్ స్టమక్‌లో ఉంటే సరిపోతుందా? లేదు. అది బ్లడ్‌లోకెళ్ళాలి. బ్లడ్‌లోకెళ్ళిన తర్వాత ప్రతి కణానికి చేరాలి. మన బాడీలో ఎన్ని కణాలున్నాయి? దేర్ ఆర్ 37 ట్రిలియన్ సెల్స్ ఇన్ అవర్ బాడీ అన్నమాట. సో, 1 ట్రిలియన్ అంటే 1,00,00,000,00,000. ఓకే. అంటే 37,00,00,000,00,000 కణాలలో ఈ ఎనర్జీ మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అది ఎనర్జీగా మారి అక్కడ ఉపయోగపడాలి. రైట్? సో, ఈ క్యూ10 అనే ఎంజైము మనం మాట్లాడుకుంటున్న అన్ని సెల్యులార్ యాక్టివిటీస్‌లో హెల్ప్ అవుతుందన్నమాట. ఎనర్జీ ప్రొడక్షన్‌లో హెల్ప్ అవుతుంది. ఓకే. మనం తీసుకున్న ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, అది మన సెల్‌లోకెళ్ళిన తర్వాత, సెల్ చుట్టూ ఓకే. ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. ఓకే. ఆర్ లైపోప్రోటీన్స్ అని అంటారు. మెయిన్‌గా సెల్ వాల్ మొత్తం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో తయారై ఉంటుంది. సో, ఎందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో తయారై ఉంటుంది అంటే, సెల్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత, సెల్ అనేది ఒక బ్యాటరీ లాగా. ఎనర్జీ ప్రొడ్యూస్ చేసింది. మనం తీసుకున్న ఫుడ్‌ని తీసుకునింది, మెటబలైజ్ చేసింది, ఎనర్జీగా తయారు చేసింది. మన బాడీ మన సెల్స్ వచ్చి ఒక బ్యాటరీ లాగా అని అనుకుంటే, ఆ వోల్టేజ్‌ని హోల్డ్ చేయాలి అనంటే క్యూటన్ కావాలి. ఓకే. అంటే ఇన్ని కణాలు ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి వోల్టేజ్, ఆ ఎనర్జీని ఏమంటారు? లైక్ ఏటీపీ అనొచ్చు. ఏటీపీ ఈస్ ద ఎనర్జీ కరెన్సీ ఇన్ అవర్ బాడీ అన్నమాట. ఓకే. సో, ఆ ఏటీపీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని హోల్డ్ చేయాలి అనంటే, ఆ ఎనర్జీని, ఆ వోల్టేజ్‌ని హోల్డ్ చేయాలి అనంటే, క్యూటన్ అనే న్యూట్రియంట్ కావాలి అట్ ఎవ్రీ సెల్. ఓకే. అండ్ ఆల్సో ఇందాక మాట్లాడినటువంటి ఈ ఫాస్ఫోలిపిడ్స్ అన్నిటిని, ఈ సెల్యులార్ వాల్స్‌ని మొత్తము ప్రాపర్‌గా హెల్తీగా ఉండే విధంగా గూడా క్యూటెనే చేస్తుందనమాట. ఓకే.
అండ్ ఇందాక ఏటీపీ గురించి చెప్పాను. ఏటీపీ అని అంటే గన మన బాడీ యొక్క ఎనర్జీ కరెన్సీ అనమాట. మైటోకాండ్రియాలో సెల్‌లో మైటోకాండ్రియా ఉంటుంది. అదే పవర్ హౌస్ అనమాట. ఎక్కడైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో. దాంట్లో గూడా క్యూటెన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. అండ్ క్యూటెన్ యాక్ట్స్ యాస్ యాన్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఎందుకు యాంటీ ఆక్సిడెంట్ అంటే లైక్ వెన్ అవర్ బాడీస్ ఆర్గాన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ, మన బాడీలో మెయిన్గా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గాన్స్ ఏంటి అని అంటే వన్ ఈజ్ హార్ట్, సెకండ్ వన్ ఈజ్ మజిల్స్, థర్డ్ వన్ ఈజ్ లివర్, ఫోర్త్ వన్ ఈజ్ బ్రెయిన్, ఆ తర్వాత లంగ్స్ ఆర్ కిడ్నీస్. వీటి గురించి మనం మాట్లాడతాం కదా. ఇవన్నీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో చాలా ఇన్ఫ్లమేషన్ అనేది గురి అవుతుంది. ఓకే. అంతే కదా, మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే స్ట్రెస్ అవుతామా? సేమ్ వే ఈ ఆర్గాన్స్ అన్ని పని చేస్తూ ఉన్నప్పుడు దే ఆల్సో గెట్ ఇన్ టు ఇన్ఫ్లమేటరీ మోడ్. ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. క్యూటెన్ ఈస్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఓకే. క్యూటెన్ ఏ ఫుడ్ సోర్సెస్ నుంచి వస్తుంది అనే దానికంటే ముందు, క్యూటెన్ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుందా? ఎస్, అవర్ బాడీ కెన్ ప్రొడ్యూస్ క్యూటెన్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. కాకపోతే కొన్ని బ్లాకర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ బ్లాకర్ ఏంటి అని అంటే ఏజ్. ఒకవేళ మీ ఏజ్ 30 కంటే ఎక్కువ ఉంటే గన మీ బాడీ క్యూటెన్‌ని ప్రొడ్యూస్ చేయడం తగ్గిచ్చేస్తుందనమాట న్యాచురల్‌గా. ఓకే. సెకండ్ వన్ వచ్చి స్టాటిన్స్. ఇందాక బిగినింగ్‌లో నేను చెప్పాను గదా! కొలెస్ట్రాల్ ఉంటే అని చెప్పి. కొలెస్ట్రాల్ కోసం అని చెప్పి ఆహ్, స్టాటిన్ డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ దే యాక్చువల్లీ బ్లాక్ అన్ ఎంజైమ్ కాల్డ్ యాస్ హెచ్ఎంజీ సిఓఏ రిడక్టేస్ అనే ఒక ఎంజైమ్‌ని బ్లాక్ చేయడం జరుగుతుందనమాట. సో, దానివల్ల ఈ కోఎంజైమ్ అనేది క్యూటెన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో, అలాంటప్పుడు మీరు ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్‌లో అయితే స్టాటిన్ డ్రగ్స్‌లో ఉంటే క్యూటెన్ అనే సప్లిమెంటేషన్ బై డిఫాల్ట్ ఇస్తారు. ఓకే. అండ్ నేను ఇందాక చెప్పిన విధంగా ఏజ్ ఒకటి, అండ్ సమ్‌వన్ ఈజ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిస్‌లో ఉన్నారు. ఆ టైంలో గూడా క్యూటెన్ అనేది బాగా తగ్గిపోతుంది. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇందాక చెప్పిన విధంగా బి వైటమిన్ గానీ, సి వైటమిన్ గానీ, కే వైటమిన్ గానీ ఇలాంటివి లేనప్పుడు ఈ క్యూటెన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందనమాట. ఓకే. సో, ఎవరు యూజ్ చేయాలి? ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనే సప్లిమెంటేషన్ ఎవరు యూజ్ చేయాలి? ఆర్ ఎవరు ఫోకస్ చేయాలి అనంటే, మెయిన్‌గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌లో ఉంటే బాడీ, ఎనీ ఆటో ఇమ్యూన్ కండిషన్, యువర్ బాడీ ఈస్ హావింగ్ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్ రైట్? లైక్ ఎస్ఎల్ఈ అంటారు. ల్యూపస్ ప్రాబ్లమ్. లేదు అనంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్ లేదు అనంటే క్రానిక్ డయాబెటిస్. ఓకే. బీపీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఏ కండిషన్స్‌లో అయినా హెల్త్ రిలేటెడ్ కండిషన్స్‌లో ఈ క్యూటెన్ అనేది ఉపయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ ఉంది అన్న చోట. ఓకే. అండ్ ఆల్సో లైక్ అథ్లెట్స్. ఓకే. ఎందుకంటే దే విల్ బి డూయింగ్ స్ట్రెయినస్ యాక్టివిటీస్ రైట్? సో, వాళ్ళకి ఈ క్యూటెన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్యాన్సర్ పేషెంట్స్‌లో గూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. ట్యూమర్స్ వీటన్నిటిలో. సో, దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ లైక్ కోఎంజైమ్ క్యూటన్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్ వేర్ యువర్ బాడీ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ సినర్జీ విత్ ఎంజైమ్స్ సో దట్ యువర్ బాడీ విల్ ఫంక్షన్ ఎఫిషియెంట్‌లీ అన్నమాట. ఓకే. సో, దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ యువర్ మెడికల్ రిపోర్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ డయాగ్నోస్టిక్స్ మీ కోచ్‌తో మాట్లాడండి. మీ ప్రస్తుతం మీకు ఏవైతే సింప్టమ్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్ అది ఎలా తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఎన్ని తీసుకోవాలి? అనేది యువర్ కోచెస్ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. విత్ దిస్ నైస్ టాకింగ్ టు యూ గైస్. సైనింగ్ ఆఫ్. నాగభరన్. టేక్ కేర్.